థ్యాంక్ యూ డాక్టర్ రమేష్ గారు. ఇవాళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ తరఫున 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ అందరం కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన జిల్లాలో ఇన్ని ఎన్జిఓస్ ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వాళ్ళ మేరకు వాళ్ళు వివిధ రంగాల్లో సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం చెప్పాలి. ఎందుకంటే చాలా ఎన్జిఓస్ వాళ్ళు జనరలీ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు అత్యంత దిగువన ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత సహాయం కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు సహాయ సహకారాలు చేస్తా ఉంటారు. ఇక్కడ చాలా వరకు వాళ్ళని ఈ రోజు కలవడానికి నాకు అవకాశం దొరికింది. కేవలం ఎప్పుడు ఫైల్స్ లో గానీ మిగతా డిపార్ట్మెంట్ల పరంగానే వాళ్ళు రావడం గానీ వాళ్ళు చేసే తెలుసుకోవడం గానీ ఈ రోజు వాళ్ళని ప్రత్యేకంగా కలవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారు కూడా ఎంతో అంటే మంచి లైఫ్ స్టైల్ ని లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లండన్ లో ఉంచుకొని అది వదిలేసి తన మాతృభూమికి ఇక్కడ మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన వంతు సహాయం చేయాలని తిరిగి రావడం అనేది నిజంగా జిల్లా వాసుల అదృష్టం. ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ మేడం గారి ఆధ్వర్యంలో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. ఈరోజు ఒక అసోసియేషన్ కి ఇంతమంది పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ నరసింహ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర నుంచి వెంకటరత్నం గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకి సినీ గేయ రచయిత శ్రీ సుధాల్ అశోక్ తేజ గారు, అదేవిధంగా ఎంతో మంది డాక్టర్స్, డాక్టర్ శ్రీహరి గారు మన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, మెనీ లీడింగ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ, మెనీ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరూ ఇక్కడ ఈ రోజు వచ్చారంటే ఒకరి పిలుపు మేరకు ఆయన నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఉన్నారో మీ అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చింది జస్ట్ బికాజ్ చాలా సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేశారు కాబట్టి ఆయన మంచితనానికి మనం అందరం కూడా తోడ్పాటు నుంచి ప్రభుత్వం నుంచి కూడా మా నుంచి ఏం చేయాలంటే అది తీసుకొని ఇవన్నీ కూడా ముందుకెళ్లాల్సిన రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. P4 ఫౌండేషన్ అని, ఇది వరకు PPP మోడ్ అనే వాళ్ళం, ఇప్పుడు P4 ఫౌండేషన్, స్మార్ట్ ఆంధ్ర P4 ఫౌండేషన్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ప్రజల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి భాగస్వాములుగా చేసి ఒక P4 ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. దాంట్లో ఏదైతే చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన చాలా మంది ఉన్నారు. ఈరోజు దాంట్లో నేను కూడా ఒక చదువుకొని ఈ రోజు పైకి రావడం జరిగింది. అట్లా ఒకళ్ళు వాళ్ళకున్నటువంటి కెపాసిటీలో పైకి వచ్చారు. వాళ్ళందరూ టాప్ 10% వాళ్ళు ఏదైతే అత్యంత బడుగు బలహీన వర్గాలు, బాటం 20%, నిజమైన పేదరికంలో ఉన్నటువంటి బాటం 20% లో ఉన్నటువంటి వాళ్ళని చేయుతనివ్వటం, దత్తత తీసుకోవటం, లేదంటే వాళ్ళకు తోచిన సాయం చేయటం, ఇట్లాగా టాప్ 10% వాళ్ళు బాటం 20% కి సాయం చేయటం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి మీ అందరికి తెలిసిందే. గత వారం కిందట కూడా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేస్ తో, ప్రజాప్రతినిధులతో, అదేవిధంగా ఎంపీలతో, మినిస్టర్స్ తో, జిల్లా యంత్రాంగం మొత్తం అంతా కూడా మీటింగ్ పెట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా ఎంతో మంది ఎన్జిఓస్ సహాయ సహకారాలు చాలా అవసరం అనేది కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. మనందరికీ విలేజ్ వారీగా, హ్యాబిటేషన్ వారీగా ఎవరో ఆ బాటం 20% అనేది కాస్ట్ వారీగా, కమ్యూనిటీ వారీగా కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, చాలా పెద్దవాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, దయచేసి మీకు తోచినంత ఒక కుటుంబం గాని, ఒక 2 కుటుంబాలు గాని, కొంతమంది ఇంకా ముందుకొచ్చి ఒక విలేజ్ ను కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాసం ట్రస్ట్ ఉంది, వాళ్ళు సుమారుగా మన జిల్లాలో 60 విలేజ్ల పైగా టీవీఎస్ తరఫున వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మన జిల్లాకు ఉన్న అదృష్టం ఏంటంటే 131 మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి విలేజెస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్ కి వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు. అంటే చెప్పడమే కాదు, నేను కూడా అందులో బాగుపరచుకోవాలని నేను కూడా ఒక మన నకల్ కాలనీకి సంబంధించి కలెక్టరేట్ పక్కన ఒక 5 కుటుంబాన్ని నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే
యూ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఈ అకేషన్ మంచి అకేషన్ కాబట్టి మీ అందరూ కూడా దాంట్లో సహాయ సహకారాలు చేస్తే, ఎందుకంటే మన జిల్లాలో అటువంటి కుటుంబాలు 83,000 పైచీలుగా ఉన్నాయి. ఇప్పటికి ఒక 5,000 మందిని మనం ట్యాగ్ చేసుకోగలిగాము. మార్గదర్శులకి బంగారు కుటుంబాలని వాటిని పిలుస్తాం, ఈ 80,000 కుటుంబాలని. సో మీరందరూ కూడా మార్గదర్శులు కావాలని కోరుకుంటూ మరొకసారి డాక్టర్ రమేష్ గారికి, వాళ్ళ ఫౌండేషన్ కి, వాళ్ళందరి టీం అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.